మన పాఠం ఏంటంటే శ్రేష్టమైనది అని దేనిని అంటారు? ఇన్ని రకాల తేనె బాటిల్స్, ఇన్ని రకాల కంపెనీలు ఉన్నప్పటికీ కూడా చెట్టు నుంచి అప్పుడే దించిన లేదా తేనె పట్టు నుంచి అప్పుడే తీసిన ఆ తేనె పక్కన పెట్టి ఇన్ని రకాల కంపెనీల తేనెలన్నీ పక్కన పెడితే వీటిలో శ్రేష్టమైనది ఏది? అదే శ్రేష్టమైనది ఏది? అది ప్రపంచంలో ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఏమున్నాయి? జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, భూమి ఉన్నది, ఆకాశం ఉన్నది, పైన ఏమేమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా మానవుడు కూడా ఉన్నాడు. వీటన్నిటిలో దేవుని దృష్టిలో శ్రేష్టమైనది ఏది? సూర్యుడా? చంద్రుడా? భూమి? మా దేవుని దృష్టిలో శ్రేష్టమైనది ఏది? మనిషి దృష్టిలో శ్రేష్టమైనది బంగారం, వజ్రాలు, వైడూర్యాలు. మానవ దృష్టిలో శ్రేష్టమైనది. కానీ అన్నిటినీ సృష్టించిన దేవుని దృష్టిలో శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే అది ఎవరో కాదు, ఆయన స్వహస్తములతో నిర్మించుకున్న నీవు నేనే ఆయన దృష్టికి శ్రేష్టమైన వారము. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏందంట? మన దేవుని దృష్టికి మనం ఎలాంటి వాళ్ళమో? బహుశ్రేష్టమైన, మామూలు శ్రేష్టం కాదు, బహుశ్రేష్టమైన వారము. ఈ ప్రపంచంలో ఇన్నుండగా, ఈ ప్రపంచమంతా ఇన్నిటితో నిండి ఉండగా వాటన్నిటికీ దేవుడు ఇష్టమైన వాటిగా చూడడం లేదు. దేవుడు నాకు ఇష్టమైన వాడు ఎవడైనా ఉన్నాడంటే, నాకు ఇష్టమైనది ఏదైనా ఉన్నదంటే, నాకు ఇష్టమైనది ఏదైనా నా కంటికి కనబడుతుందంటే అది ఎవరో? నీవు, నేను, మనమే. దేవుని దృష్టిలో ఎలాంటి వారమో? శ్రేష్టమైన వారమో.